మోదీ ప్రధానమంత్రిగా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కాలము చెల్లిన అనేక చట్టాలకు చర్మగీతం పలికి, అలాగే పాత పథకాలు, ప్రజలకు అక్కరకు రాని పథకాలను రద్దు చేసి ప్రస్తుత కాల పరిస్థితులకు అనుగుణంగా అనేకమైన నూతన పథకాలను ఎక్కడా కూడా డబ్బు వృధా కాకుండా నూతన పథకాలను రచించడం జరిగింది. ఒక విశేషం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళ పేర్లు పెట్టుకోవాలని తపన పడుతుంటారు ప్రతి పథకానికి. కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పథకాలు వాళ్ళ పేరున, జగనన్న పేరు మీద పథకాలు పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి పేరు మీద పథకాలు పెట్టారు. ఇందిరమ్మ పేరు మీద పథకాలు పెట్టారు. డబ్బులేమో కేంద్రానివా, పేర్లేమో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులదా. సొమ్ము ఒకటిది, సోకొకటిదని సంధాన అమాయకమైన ప్రజలను తప్పుదారి పట్టించడానికి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఈ నేతల పేర్లు పెట్టుకున్నారు. అలా కాకుండా దానికి భిన్నంగా ప్రధానమంత్రి మోదీ నా పేరు పెట్టద్దు, అక్కడ నా పేరు బదులుగా ప్రధానమంత్రి పథకము పెట్టండి అంటారు. ప్రతి పథకానికి ముందు ప్రధానమంత్రి పిఎం అని వస్తుంది. అలాగే రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రి అమలుపరిచే కార్యక్రమాలు సీఎం అని పెట్టాలి. అంతేగాని వీళ్ళ పేర్లు పెట్టుకోవటం, పాస్బుక్ల మీద వీడేదో శాశ్వత ముఖ్యమంత్రి అన్నట్టు వాళ్ళ ఫోటోలు ముద్రించుకోవటం, ఇవన్నీ కూడా దారుణం. ఈ నూతన పథకాలు అమలు చేయటంలో ఎన్నడూ లేని విధంగా 2014 నుంచి ప్రతి బడ్జెట్లో కూడా కొత్త పథకాలను ప్రవేశపెట్టాడు ప్రధానమంత్రి మోదీ. గిరిజనుల యొక్క సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యపరంగా అన్ని రకాలుగా సమగ్రంగా వారి అభివృద్ధి కొరకు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నా మరొక వినూత్నమైన పథకాన్ని 2024 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. దాని పేరు జన్జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్. జన్జాతి అంటే గిరిజన, అభియాన్ అంటే పథకము అని. దీని లక్ష్యము గిరిజనులు ఎంత చేసినా 77 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అభివృద్ధి అంతంత మాత్రానే ఉన్నది. ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్నది. గిరిజనుల పేర్లు చెప్పుకుని గిరిజనుల పేరిట అగ్రవర్ణాలు ఇతరులు లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు ఉన్న తరుణంలో ఈ పథకము ద్వారా 13,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించి 5 కోట్ల మంది గిరిజనులకు 63,000 గ్రామాలలో లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రచించడం జరిగింది. ఈ 13,000 కోట్లలో సింహభాగం ఏకలవ్య, ఆదర్శ, గురుకుల విద్యాలయాలు. దానికి 13,000 కోట్లలో సగం 6,500 కోట్లు విద్యకు కేటాయించారు. ఎప్పుడైతే గిరిజనులను విద్యావంతులు చేసి వాళ్ళని ప్రతిభావంతులు చేసి అక్షర జ్ఞానం వారికి వస్తుందో వాళ్ళ అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుందని విశ్వసించాడు ప్రధానమంత్రి మోదీ. కనుక విద్య అనే ఆయుధము ద్వారా గిరిజనుల యొక్క స్థితిగతులను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయాలతో పాటు ఉన్నత విద్యను అభ్యసించే గిరిజనులకు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ కోర్సులు, ఇలాంటి వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారికి 165 కోట్ల రూపాయలు వార్షిక బడ్జెట్టు స్కాలర్షిప్లు ఇవ్వడానికి నిర్ణయించారు. ఒకవేళ ఇంకా ఎక్కువ మంది ఉన్నా కూడా అందరికీ 100% ఉన్నత విద్యకు వెళుతున్న గిరిజనులకు
ఉన్నత విద్యని, యూనివర్సిటీ విద్య, పీజీ విద్యను అందించాలనే సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉన్నది. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి మోదీ విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గిరిజన యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. దీనికి కావలసిన పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వమే కేటాయించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ములుగులో 1000 కోట్లు వెచ్చించి గిరిజన విశ్వవిద్యాలయం, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయటం కూడా విశేషం. కనుక ఎన్డీఏ ప్రభుత్వం గిరిజనులను కూడా జనజీవన స్రవంతిలో కలిసి అభివృద్ధిలో భాగస్వాములు చేయటానికి ఈ పథకం ముఖ్యంగా విద్యపై దృష్టి పెట్టడం ద్వారా వారి యొక్క స్థితిగతులను మెరుగుపరచనే ఆలోచనతో ఈ నూతన పథకాన్ని నిర్మలా సీతారామన్ ఆమె బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది ఒక విశేషం. ఇది గిరిజనులకు మహర్దశ, వాళ్లకు రాజయోగము సంకల్పించే విధంగా చదువు అనే ఆయుధంతో అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి చెందటానికి ఉపయోగపడుతుందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.